హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ బూందీ కర్రీ అండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో మనకి స్నాక్గా స్వీట్ షాప్ నుంచి తెచ్చుకున్న బూందీ ఉంటే ఇలా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా బూందీ కర్రీ కోసం మనకి బూందీ కావాలండి. మనం స్వీట్ షాప్ నుంచి తెచ్చుకున్న బూందీ అయినా పర్వాలేదు. ఇంట్లో మీకు చేసుకునే అలవాటు ఉంటే ఇలా బూందీ చేసి పెట్టుకుంటే ఈజీగా కర్రీ అనేది చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. బూందీ మాత్రం మనకి అవైలబుల్గా ఉంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు కర్రీ చేసుకోవటానికి స్టవ్ పైన పాన్ పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు జీడిపప్పుని ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. మీకు ఆప్షనల్ అండి. జీడిపప్పు ఇష్టమైతే ఫ్రై చేసుకొని లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు బదులు మీరు వేరుశనగ గుళ్ళు లేదా పల్లీలు ఉంటాయి కదా, అవైనా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని జీడిపప్పుని అలాగే వేసేయకుండా ఒక హాఫ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనం కర్రీలో వేసేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మనం సిమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే తీసేయచ్చు. వీటిని ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. జీడిపప్పుని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నాక ఇందులో కర్రీ కోసం ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. వేసుకున్నాక ఒక కప్ వరకు ఆనియన్ తురుముని వేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగుని, అలానే పచ్చిమిర్చి చీలికల్ని, కరివేపాకుని వేసుకొని ఇందులో ఇవన్నీ మగ్గడానికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి చక్కగా మగ్గిపోతే సరిపోతుంది. బూందీ కర్రీలో మనం ఒక కప్పు బూందీ తీసుకుంటే ఒక కప్ వరకు ఆనియన్స్ని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం ఆనియన్స్ తప్ప ఈ కర్రీలో వేసేది ఏమీ ఉండదు కాబట్టి ఆ ఆనియన్స్ అనేవి కొంచెం క్వాంటిటీ కరెక్ట్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసేసి టోటల్గా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి ఆనియన్స్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఈ కర్రీ ఒక కప్పు బూందీతో చేస్తున్నాను. అదే కప్పుతో ఆనియన్స్ని వేసుకున్నానండి. మీకు పక్కా కొలతలు కావాలంటే ఇలా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గాయి కదా, ఇందులో జస్ట్ ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి టోటల్గా మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ మీకు జీలకర్ర ఇష్టం ఉంటే మనం కర్రీ చేసే స్టార్టింగ్లోనే కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. లేదు అనుకుంటే ఇలా పౌడర్స్ ఉంటే పౌడర్స్ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాక సరిపడా కారాన్ని వేసుకోవాలండి. మీరు తినే కారానికి తగినట్టు కారాన్ని వేసుకోండి. ఆల్రెడీ బూందీలో కొంచెం సాల్ట్ అలానే కారం కంటెంట్ ఉంటుంది. దాని ప్రకారం మనం చూసుకొని కారం కానీ సాల్ట్ కానీ వేసుకోవాలండి. ఇలా కారం వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. కారం అలానే మనం వేసినవన్నీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నార్మల్గా మనం అంతా కర్రీ అయ్యాక వేస్తాం కదా కొత్తిమీర, కానీ ఇందులో ముందుగానే వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తంగా అన్నీ ఫ్రై చేసేసుకున్నాక ఇందులో తగినంత వాటర్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక కప్పు వరకు బూందీని వేసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు అలానే ఇంకొక పావు కప్పు 1/4 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుందన్నమాట కర్రీ అనేది. నేను పక్కాగా మెజర్మెంట్స్తోనే చెప్తున్నానండి. కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళకి అంతగా మనం ఉజ్జాయింపుగా చెప్తే అర్థం కాదు కాబట్టి నేను పక్కా మెజర్మెంట్స్తోనే చెప్తున్నాను. ఒక కప్పు బూందీకి ఒక కప్పు వరకు ఆనియన్స్ని కట్ చేసుకొని తీసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు వాటర్, 1/4 కప్పు వాటర్ అంటే 1/4 కప్పు వరకు వాటర్ వేసుకోండి. అలా మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు ఉంటుందని నేను పక్కాగా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఈ వాటర్ యాడ్ చేశాక ఇలా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అలా కారాన్ని కూడా మీకు తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ అనేది ఒక 2 బాయిల్స్ వచ్చి కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గింది అన్నాక మీరు బూందీ వేసేసుకోండి. బూందీ వేసేసుకొని
ఒకసారి కలిపేసుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసేసి ఒక్క 2 నిమిషాల పాటు లిడ్‌తో క్లోజ్ చేసేసి ఆ తర్వాత మీరు ఓపెన్ చేస్తే చక్కగా బూందీ అంతా వాటర్ అంతా పీల్చుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పుని వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోండి. ఈవెన్ మీరు కావాలి అంటే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు ఫైనల్‌గా. ఇలా మొత్తంగా మనం స్ప్రెడ్ చేసుకుంటే బూందీ ఈవెన్‌గా వాటర్‌ని లాగి బావుంటుందనమాట. ఈ కర్రీ మనం మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఎప్పుడైనా మీకు ఓపిక లేకపోయినా కూడా ఏమైనా క్విక్‌గా ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్‌లో ఇలా చాలా ఈజీగా త్వరగా అయిపోయే బూందీ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా! ఆల్మోస్ట్ మొత్తం బూందీ అంతా వాటర్‌ని లాక్కొని ఇలా మనకి మొత్తం డ్రై అయిపోకుండా ఇలా కొంచెం వెట్‌గా ఉంటేనే మనం అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బావుంటుందండి. మీకు ఇంకొంచెం డ్రైగా కావాలి అని అనుకుంటే ఒక కప్పు బూందీకి ఒక కప్పు వాటర్ మాత్రమే వేసుకోండి. నేను ఇంకొక పావు కప్పు వేశాను కదా! ఆ పావు కప్పుని స్కిప్ చేసి తీసుకోండి. చూసారు కదా బూందీ చక్కగా ఇలా మెత్తగా అయిపోతుంది. ఏమాత్రం డౌట్ ఉండదు. నేను పక్కా మెజర్‌మెంట్స్‌తో చెప్పాను కాబట్టి ఏమీ డౌట్ లేకుండా చేసుకోండి. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీ, పూరి, రోటీ దేనిలోకైనా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. చాలా సింపుల్‌గా చేసుకున్నా కూడా దీని టేస్ట్ చాలా బావుంటుంది. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. బాయ్. టేక్ కేర్.